హాయ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఎలా ఉందండి? ఏపీలో చూసుకుంటే విజనరీ లీడర్ అన్నదానికి వన్ ఆఫ్ ది మెయిన్ ఆయనేనండి. ఆయన తర్వాత ఇంకేదైనా సరే. ఆయనలాగా అడ్మినిస్ట్రేటివ్ గాని ఏదైనా చేయాలంటే ఆయన వల్ల కాదు. ఇప్పుడు విజయవాడ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఆయన కాకుండా ఇంకెవరున్నా సరే దాన్నైతే 100% కూడా ఎవరు ఫుల్‌ఫిల్ చేయలేరు. ఇప్పుడు జనాలందరూ గుడ్డ మీద చేసుకొని పడుకుంటున్నారంటే రీజను చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఓకే. అయితే బుడమేరు వాగుకి సంబంధించి చూస్తే ఎవరిది నిర్లక్ష్యం అంటారు ఇందులో? దీని నిర్లక్ష్యము అంటే అపోజిషన్ ఉన్నోళ్ళందరూ కూడా ఒకలా మాట్లాడతారండి. దీనివల్ల ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే బుడమేరు అనేది అది ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా ఇష్యూ ఉందని చెప్పింది. కానీ బట్ అది వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయకపోవడం వల్ల దానివల్ల ఇప్పుడు అయ్యిందని ప్రెజెంట్ అన్నారు. 100% అయితే దానికి ఎవరు కూడా ఒక్కొక్కరి విమర్శలు ఒక్కొక్కలా ఉంటున్నాయి. దానివల్ల ఎవరిది తప్పనేది మనం 100% అయితే చెప్పలేం. ఓకే. అది. సో ప్రీవియస్ గవర్నమెంట్‌లో సంక్షేమ పథకాలు చాలానే ఇచ్చారు. మరి ఓకే. అప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. ఓకే. మరి ఇప్పుడు కూడా సూపర్ 6 అనే దాంట్లో కూడా మనకు ఉచిత పథకాలు ఇస్తున్నారు. మరి ఆ సూపర్ 6 ఇస్తే మరి ప్రజలు ఇంకా ఇప్పుడు సోమరిపోతులు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారండి. మనం సంపద సృష్టించి దాని నుంచి మనం ఇస్తామని ఒక కాన్సెప్ట్ అయితే చెప్పారు. బట్ ఇంతకుముందు వచ్చేసరికి ఇండస్ట్రీల పరంగా గానీ, అంటే అదే పారిశ్రామికంగా గానీ, ఆర్థికంగా గానీ మన రాష్ట్రం చాలా వెనకబడితనంగా ఉంది. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ ఉండే దాన్ని బట్టి ఇప్పుడు మనం ఇంకా స్టేట్ ఇంకా వీళ్ళొచ్చి 2 మంత్స్ అయ్యింది. బట్ దీన్ని బట్టి ఇండస్ట్రీలు అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి అయితే మాత్రం పక్కాగా కంపెనీస్ అనేవి రావడం అయితే 100% జరుగుతాయండి. హ్మ్. అయితే ఇప్పుడు మనకి చూస్తే జగన్ మ్యాన్ మేడ్ వల్ల ఈ వరదలనేవి వచ్చాయని మరి చెప్తున్నారు. లాస్ట్ టైమ్ హ్యూమన్ వచ్చేటప్పుడు మేడ్ వల్ల. కూడా అలాగే అనాలి కదండీ మ్యాన్ మేడ్ వల్ల. అదే హ్మ్. మాట అప్పుడు ఏదో ఫ్లోలో ఎవరో అంటే దాన్ని పట్టుకొని మ్యాన్ మేడ్ వల్ల ఎలా జరుగుతుంది ఏంటని ఆయనే అడిగారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఆయనే చెప్తున్నారు మ్యాన్ మేడ్ వల్లనే. దీన్ని హ్మ్. ఎలా నమ్మగలం ఎవరమైనా సరే? అంటే ఎవరికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది హ్మ్. కేవలం అంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారనే ఆలోచన అయితే ఎవరికీ లేదు. హ్మ్. కేవలం వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే మాక్సిమం ఇప్పుడు ప్రభుత్వం మీద ఎలా వివక్షత చూపించాలి, ఎలా యాంటీ అవ్వాలి అనే ఒక ఉద్దేశం మీదే చేస్తున్నారు. అది ఓకే. తప్ప ఇంకేం లేదు. అంతే అది. అండి. థాంక్ యూ.